25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకొని సందడి చేశారు. గత స్మృతులను నెమరువేసుకున్నారు. మమతా హైస్కూల్కి చెందిన 2000-2001 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. 25 సంవత్సరాల తర్వాత ఒకచోట చేరిన పూర్వ విద్యార్థులు సందడి చేశారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ గత స్మృతులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ పేరిట పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని, పూర్వ విద్యార్థులమంతా ఒక్కచోట కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తామన్నారు. అనంతరం ఆటలు పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మమతా స్కూల్ కరెస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు సలీం, వెంకట్రామరెడ్డి, భీష్మారెడ్డి, సత్యనారాయణ, మల్లారెడ్డి, ప్రకాష్, పురుషోత్తం, మల్లేశం, వెంకట్రెడ్డి, విజయలక్ష్మి, పూర్వ విద్యార్థులు పబ్బు సందీప్ గౌడ్, చందు, మధు, మహేష్, తేజస్విని, దీపిక, మంగమ్మ, శ్రీలత, ఉషారాణి, ప్రణీత్, వినయ్, నాగరాజు, లలిత, మాధవి, లీలావతి, రాజు తదితరులు పాల్గొన్నారు. మమతా హైస్కూల్ ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఈరోజు ఐఎంఏ బిల్డింగ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అప్పటి పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఈరోజు కదిలి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ రోజులో చదివినటువంటి 134 మంది విద్యార్థులు సుమారు 80% విద్యార్థులు ఈరోజు హాజరై వాళ్ళు 25 సంవత్సరాల కింద కలిసి మెలిసి వాళ్ళ అన్యోన్యతను వాళ్ళ అప్పటి చిరు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఈరోజు ఎంతో ఆనందోత్సవాలతో గడపడం జరిగింది. ముఖ్యంగా 25 సంవత్సరాల తర్వాత కూడా ఉపాధ్యాయులందరినీ గుర్తుంచుకొని అందరినీ ఆహ్వానించి అభిమానంతో ఆప్యాయతోటి మమతానురాగాల మధ్యన సన్మానించి గౌరవించుకొని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆ రోజులో చదివిన దాదాపు ఈ బ్యాచ్లో సుమారు ఒక 8 మంది డాక్టర్లుగా, మిగతా ఉన్నత స్థాయిలోకి మంచి ఉన్నతమైన విద్యలోకి వెళ్ళడం మా ఉపాధ్యాయులందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆ 2000-2001 బ్యాచ్లో 4 సెక్షన్లు ఉన్నప్పుడు ఒక 18 మందిని ఉపాధ్యాయులంతా గుర్తించి వాళ్ళు ప్రత్యక్ష శిక్షణ ఇస్తే ఆ 18 మంది కూడా ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండడము, మిగతా వాళ్ళందరూ కూడా ఆప్యాయతల మధ్యన కష్టం అంటే ఏంది, సుఖం అంటే ఏంది, ఒక ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, అందరితో వాళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు వింటుంటే మేము ఆ రోజు నిజంగా ఇంత పని మేము చేశామా, నిజంగా ఇంత కలిసిమెలిసి మేము ఉన్నామని ఒక జ్ఞాపకాలను గుర్తు చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యంగా మేము చాలా సంతోషపడ్డాం. మరొకసారి ఈ 2000-2001 బ్యాచ్ విద్యార్థులంతా కూడా మరి మిగతా పిల్లలకు కూడా ఆదర్శంగా ఉండాలని, వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మా పాఠశాల అధ్యాపక బృందం అంతా వారిని భగవంతుని కోరుకుంటూ 25 సంవత్సరాల తర్వాత కూడా అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్, మమతా స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్ ఒకరినొకరు గుర్తుంచుకొని మళ్ళీ అందరినీ కాంటాక్ట్లో తెచ్చుకొని సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈరోజు ఈ అపరూపమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. ఇది అప్పుడప్పుడు ఇలా జరుపుకుంటే స్నేహితులందరూ కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం ఉంటుంది, అందరి మధ్యలో కాంటాక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుండాలి. ఈ రీయూనియన్స్ అనేవి మంచిగా జరుగుతుంటేనే బాగుంటుంది. ఈరోజు మమతా హై స్కూల్ 2000-2001 బ్యాచ్ విద్యార్థులు వాళ్ళ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి వాళ్లకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయ బృందము మరియు మమతా హై స్కూలు నిర్మాణకర్త యానాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయటం జరిగింది. ఈరోజు మా నల్గొండలోని ఆర్టీసీ కాలనీలో మా 10th క్లాస్మేట్స్ అందరూ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటుంది. ఐఎంఏ హాల్లో 2001-2000 బ్యాచ్ మేమందరం కలిసి సిల్వర్ జూబ్లీ ఏర్పాటు చేసుకొని చాలా విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు విద్యాబుద్ధులు నేర్పిన మా ఉపాధ్యాయుల్ని సన్మానించుకుంటూ గౌరవించుకుంటూ అట్నే మా తోటి స్నేహితులతో అందరితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని బాల్య మిత్ర స్మృతులు తెలుసుకుంటూ హ్యాపీగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐఎంఏ హాల్లో 2000-2001 బ్యాచ్ మమతా స్కూల్ విద్యార్థుల మేము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడ మా గురువు వారులందరినీ పిలిపించి వాళ్ళకి సన్మానం చేసి అట్లనే మా ఫ్రెండ్స్ తోటి
ఎంజాయ్గా గడుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని అందరూ అటెండ్ అయిన మా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు, మా గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2001 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్నాము. ఈరోజు అందరం స్నేహితులం కలిసి ఇక్కడ గెట్ టుగెదర్ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఉపాధ్యాయులను తోటి విద్యార్థులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఇలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను.